శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞానదీపమను గురు గీతల నుండి ఈవేళ మనం ద్వితీయ అధ్యాయం 2వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఋషి వాచ గుహ్యాద్గుహ్యతరం సారం గురుగీతా విశేషతః త్వత్ప్రసాదాచ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూతనః. ఓయి సోత, గురుగీతలు నీ యొక్క అనుగ్రహము నుండి వినదగినవి, ఇందులో అనుమానము లేదు. గనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమును అగు ఆ సమస్తమును మాకు చెప్పుమా అని శౌనకాది మహారుషులు సూతుని గూర్చి అడిగిరి. ఈ యొక్క గురుగీతను పార్వతీమాత పరమేశ్వరుని ద్వారా వినినటువంటి గురుగీతను సర్వధర్మ మర్మాలు అన్నీ కూడా సూతుడు విని మహాభారత యుద్ధ సంగ్రామంలో సంజయులు వారు ఏ విధంగా అయితే లయువులు ధృతరాష్ట్రుని ద్వారా మనకు అందరికీ కూడా వినిపించారో ఆ విధంగా ఈ యొక్క గురుగీతలను సూత మహర్షి ద్వారా ఈ యొక్క ఋషులు అడిగి తెలుసుకొని ఈ రహస్యాన్ని మానవాళికి అంతా కూడా వెదజల్లారు. ఇది మిక్కిలి రహస్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. రహస్యమే గొప్పది. ఆ రహస్యములో మిక్కిలి అంటే బహు గొప్పైనటువంటి రహస్యం. అంతకంటే మించినటువంటి శ్రేష్టత పొందినటువంటిది ఏరొక్కటి లేదు. అది రహస్యం. అదే గురు రహస్యం, గురు మర్మం. ఆ రహస్యాల్ని అన్నీ కూడా మాకు తెలియచేయుమా అని ఋషులు అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క సూతుని వాక్యములు శౌనకాది మహారుషులు క్షుణ్ణంగా గ్రహించిన వారై వారు ఈ మానవాళికి వెదజల్లారు. తదానుగుణముగా నాటి నుంచి నేటి వరకు కూడా గురు సాంప్రదాయస్తులు అందరూ కూడా నిజము ఎరగాలి అనేటువంటి కుతూహలం ఉన్నటువంటి జిజ్ఞాసులు అందరూ కూడా ఈ గురు గీతలను విని చదివి తను తరించి ఇతరులను కూడా తరింపచేసేటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా మనం కృతజ్ఞత హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయవలసి ఉంటుంది. ఈ సత్యములు మనకు ఈ యొక్క గ్రంథము ద్వారా సునాయాసంగా తెలుసుకునేటువంటి మార్గాన్ని మనకు అందించిన వారికిను, ఈ సత్యాన్ని సత్యముగా తెలియచేసినటువంటి సూత మహర్షికి, శౌనకాది మహర్షులకు అందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఇదే సత్యం. అహంకార రహితమైనటువంటి వారికి గోచరింపబడుతుంది నిజము ఏమిటి అనేది. ఈ నిజ దైవాన్ని తెలియచేసే విషయములో, సత్యాన్ని తెలియచేసే విషయములో మనకు గురు సూచన లేకపోతే ఎవరు ఎరుగగలరు? ఎవరికి తెలియబడుతుంది? ఎవరికి సత్యము తెలియబడుతుంది? సత్యము తెలియనప్పుడు అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి మార్గములోనే ప్రయాణిస్తూ జీవితమంతా ఎలబుచ్చి మళ్ళీ తిరిగి జన్మించవలసి ఉంటుంది కదా. ఆ పరిస్థితి లేకుండా ఈ జన్మములోనే వచ్చిన పని చూసుకొని ఇంకా రావలసినటువంటి పని లేకుండా చేసుకోవడమే కదా మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దీనికి మనకు సహకరించినటువంటి, సత్యాన్ని తెలియపరిచినటువంటి అందరికీ కూడా
శతకోటి హృదయపూర్వక నమస్కారములు అగుగాక. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.